కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. చిత్తూరు జిల్లా జైల్లో ఉన్న వైసీపీ నాయకులను ఆమె పరామర్శించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపైన అక్రమ కేసులు పెడుతుందన్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు కూడా అక్రమంగానే జరిగిందని పేర్కొన్నారు. పోసాని ఆరోగ్యం సరిగా లేదని తెలిసినా ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్నది తమ ప్రభుత్వమేనని, కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి సాగు ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి, ప్రజలకి తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి అందజేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం, అక్కడి నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం. ఇది మనం కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం. అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే సుప్రీం కోర్టు క్లియర్ గా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ ఆ మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్ లో కేసులుంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్న వాంటెడ్ గా ఈరోజు జిల్లాలకి పోసాన కృష్ణమురళి గారిని వెహికల్లో తీసుకెళ్లి అలా హ్యూమిలేట్ చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను, అధికారులకి అధికార పార్టీ చెప్పిందని మీరు ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి తిలోదకాలు ఇస్తే ఈరోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడొచ్చు. కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని, మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టము, న్యాయబద్ధంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి ఘంటాపథంగా చెప్తున్నాను. ఈరోజు